ఈరోజు అయితే నేను ఒక బెస్ట్ సోప్ అయితే ఇంట్లోనే చూపిస్తానండి. మన స్కిన్కి వైట్నింగ్, బ్రైట్నింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకున్న బ్లాక్ స్పాట్స్, పింపుల్స్, ట్యాన్ అనేది అన్నీ పోయి మంచిగా గ్లోయింగ్ స్కిన్ అయితే అవుతుంది. చాలా తక్కువ టైంలో మనకి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సీరం సోప్ ఇంట్లోనే ఒక 2 అవర్స్లో అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది చిన్నపిల్లలకైతే చాలా బాగా వర్కౌట్ ఉంది. బయట కెమికల్స్ వాడకుండా వాళ్ళ స్కిన్కి ఏది మ్యాచ్ అవుతుందో అదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనండి, మన వీడియో అయితే మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ ద సాన్వి టాక్స్. ఈరోజైతే మన ఛానల్లో అయితే హోమ్మేడ్ సోప్ అయితే తయారు చేస్తున్నాం. ఫస్ట్ అయితే బియ్యం తీసుకున్నా. బియ్యం అయితే ఒక స్పూన్ ఉంది కదా అక్కడ, ఆ స్పూన్తో అయితే మీరు ఏ స్పూన్తో తీసుకుంటున్నారో ఆ స్పూన్ అయితే దాంతో ఒక 3 స్పూన్లు అయితే తీసుకోండి. నేనైతే అలాగే తీసుకున్నా. వీటిని మంచిగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకున్నాను నేను ఈ బియ్యాన్ని. లేకపోతే 2-3 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత ఈ బియ్యంలో వచ్చిన వాటర్ అయితే ఉంటాయి కదా, ఈ వాటర్ని అయితే మన హెయిర్కి షాంపూ లెక్క అయితే వాడుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. తర్వాత అందులో నుంచి బియ్యం తీసినాం కదా, ఆ బియ్యాన్ని అయితే మంచిగా ఆరబెట్టుకోవాలి. ఎండలో అయినా పర్లేదు, ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, మనం డైరెక్ట్గా రైస్ పొడి చేసుకోవడం వల్ల చాలా డస్ట్ ఉంటుంది కదా అందులో. మన ఇంట్లో రైస్ బియ్య పొడి ఉంటే అది కూడా వాడుకోవచ్చు, బియ్య పిండి అట్లయినా వాడుకోవచ్చు. లేకపోతే ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇట్లా వాడుకుంటే అందులో డస్ట్ అనేది పోయి మంచిగా రైస్ అనేది మంచిగా నీట్గా అవుతుంది. అందుకనేది ప్రాసెస్ అయితే చూపించుకున్నా. మన ఇంట్లో బియ్య పిండి ఉంటే అది కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇందాక మనం క్లీన్ చేసుకున్న బియ్యాన్ని అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే పోసేసుకొని మిక్సీ చేసుకున్న పిండి వచ్చేటట్టు ఇలా చేసేసుకొని అందులో నుండి ఒక స్టెయినర్ తీసేసుకొని దాని సహాయంతో అయితే మంచిగా స్టెయిన్ చేసుకోవాలి పిండినంతా కూడా. ఎందుకంటే అందులో కొంచెం లావుగా ఉంటుంది, అది మనం చేసేటప్పుడు అది కొంచెం అడ్డుపడుతుంది. మొత్తం పిండి వచ్చేటట్టే చూసుకుంటే మనకు సోప్ అనేది గరుకుగా కాకుండా మంచి స్మూత్గా వస్తుంది అన్నట్టు. ఇట్లా స్టెయిన్ చేసుకోకపోతే స్మూత్గా రాదు. చూడండి, ఇలా అయితే పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా నీట్గా ఉంటుంది. ఇట్లా మెత్తగా ఉంటే డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ స్టెయినర్ చేసుకుంటే మంచిగా స్మూత్గా అయితే వస్తుంది. తర్వాత అలోవెరా జెల్ను పొటాటో అయితే తీసుకున్నా నేను. అలోవెరాని అయితే కట్ చేసుకోవాలి, మంచిగా వాష్ చేసుకోవాలి. అలోవెరా వాడడం వల్ల మన స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది. ఈ జెల్ అనేది 2 డేస్కి ఒకసారి అలోవెరా వాడితే చాలా బాగా స్కిన్ అనేది స్మూత్ అవుతుంది. ఇంకా ట్యాన్ నుండి, నల్ల మచ్చల నుండి అయితే బయటపడచ్చు. ఈ కలబందన అయితే పైన తొక్కంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత లోపల ఒక వైట్ కలర్దే ఉంటుంది కదా, ఆ వైట్ కలర్ది మాత్రమే మనకు అవసరం అవుతుంది అన్నట్టు. దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. గ్రీన్ కలర్ది వేసుకోకూడదు. వేసుకోవడం వల్ల అందులో కొన్ని తట్టుకుంటాయి అన్నట్టు. ఆ గ్రీన్ కలర్ది వేసుకోవడం వల్ల సోప్ చేసేటప్పుడు ఈ వైట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఈ జెల్ అనేది మన ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దేనికైనా, బ్లాక్ ట్యాన్ అయినా లేకపోతే పింపుల్స్ నుంచి చాలా రిమూవ్ అవుతుంది. తర్వాత ఆలుగడ్డ తీసుకున్న ఒక పొటాటో అయితే మంచిగా పీలర్తో అయితే పొట్టు అయితే తీసేసుకొని దాన్ని కూడా చిన్న చిన్న పీసులు లెక్క అయితే కట్ చేసుకోవాలి. పెద్ద పీసులు అయితే కట్ చేసుకుంటే మనకి రసం అనేది దొడ్డుగా వస్తుంది. ఏంటంటే మనం ఎంత చిన్నగా తీసుకుంటే మనకి సిరం అనేది చాలా తొందరగా వస్తుంది అన్నట్టు. అట్లా మిక్సీ చేసుకున్న తర్వాత స్టెయినర్ సహాయంతో మళ్ళీ వడకట్టుకోవాలి. వడకట్టుకోగా వచ్చిన ఈ తొక్క అంతా ఉంటుంది కదా, ఇది ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది.
బ్లాక్ స్పాట్స్ అనేది తగ్గిపోతాయి. మళ్ళీ పొటాటో పెట్టడం వల్ల మంగు మచ్చలు చాలామందికి ఇప్పుడు వస్తున్నాయి, అదనేది రిమూవ్ అవుతుంది. తర్వాత అయితే ఒక సోప్ బేస్ అయితే తీసుకున్నాను నేను. ఈ సోప్ బేస్ ఏంటంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఇది 150 గ్రామ్స్. దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని దీన్ని డబల్ బాయింగ్ చేసుకోవాలి. సింగిల్గా చేసుకోవడం వల్ల ఏంటంటే మన సోప్ అనేది మాడిపోతుంది. ఇట్లా కింద వాటర్ పెట్టేసుకొని అవి మసిలేటప్పుడు పైన ఒక గిన్నె పెట్టేసుకొని మంచిగా అట్లా మెల్లమెల్లగా స్పూన్ తోటి అయితే కలుపుకుంటా మెల్ట్ చేసుకోవాలి. డబల్ బాయింగే ఖచ్చితంగా చేసుకోవాలి అండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా, బియ్యం పొడి, పొటాటో జ్యూస్ను అలోవెరా జ్యూస్ కూడా ఇందాక మిక్సీ చేసుకొని మంచిగా స్ట్రెయినర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీదనే స్టవ్ మీదనే ఉంచుకుంటూ కలపాలి. మరీ ఎక్కువసేపు కూడా లాస్ట్ వరకు ఉంచకూడదు, మరి అందులోనే సోప్ తయారైపోతుంది లేకపోతే. తర్వాత బయటికి తీసేసి అందులో ఇందాక నేను కొంచెం పొటాటో రసం సిరమ్ను అలోవెరా సిరమ్ కొంచెం తక్కువ వేసిన, మళ్ళీ కొంచెం వేసుకున్నా అన్నట్టు. తర్వాత ఒక ఈ విటమిన్ ట్యాబ్లెట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విటమిన్ ట్యాబ్లెట్ అనేది మన స్కిన్కి చాలా గ్లోని అయితే తెస్తుంది. అందుకే ఖచ్చితంగా ఈ విటమిన్ ట్యాబ్లెట్ అయితే వేసుకోండి. తర్వాత మీకు కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. కోకోనట్ ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది అన్నట్టు. కోకోనట్ ఆయిల్ వేసుకోవడం వల్ల నేనైతే వేయలేదు. ఇదంతా మిక్స్ చేసేసుకొని సిలికాన్ మౌల్ ఉంటుంది కదా, ఇది కూడా నేను ఆన్లైన్లో పెట్టుకున్నాం. లేకపోతే ఇంట్లో మనకి జామ్ బాక్సెస్ అయినా, పెరుగు బాక్సులు అయినా, కర్డ్ బాక్సెస్ అయినా ఉంటాయి కదా, వాటికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవచ్చు. కానీ కొంచెం వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బౌల్స్ తోటి. అయితే ఇట్లా సిలికాన్ మౌల్ అయితే చాలా ఈజీగా వస్తుంది. ఇదైతే నేను ఒక 2 అవర్స్ అయితే బయట పెట్టేసుకున్నా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లో అయితే గట్టిపడి సోప్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఒక 2 అవర్స్ బయటనే ఉంచేసుకున్నా. తర్వాత ఏంటంటే సోప్ అనేది రెడీ అయిపోతుంది. కొంతమందికి పొంగు వస్తుందో రాదా అనే డౌట్ ఉంటుంది, కానీ నేను వాష్ చేసి కూడా చూపిస్తాను ఎంత నీట్గా మరుగుతూ వస్తుందో చూడండి. మళ్ళీ ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పింపుల్స్, బ్లాక్ స్పాట్స్ అనేది చాలా రిమూవ్ అవుతాయి మనం ఇంట్లో చేసుకునే ప్రోడక్ట్ కాబట్టి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా మంచిగా పొంగు అయితే వస్తుంది. మంచిగా హ్యాండ్ వాష్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒకసారి ట్రై చేసిన, అందుకే నేను కూడా మీకు చెప్పేస్తున్నా. ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనే డౌట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. అదే ప్లాస్టిక్ బాక్సులలో కూడా వస్తాయి, కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సూపర్గా వచ్చినాయి కదా, చాలా మంచిగా ఉన్నాయి. చూడండి పొంగు అయితే మన ఇంట్లో మనం షాప్లో కొనుక్కున్న సబ్బు కంటే కూడా ఎక్కువనే వస్తుంది పొంగు అనేది. చాలా బాగా నురుగు అయితే వస్తుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మన ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.